అంటే ఒక కాండం నుంచి శాఖలుగా విడిపోయి మొక్కగా ఏర్పడుతుంది. అంటే ఆల్రెడీ అది సాగుతూ ఉంది అంటే పరిపక్వ కణజాలు ఆల్రెడీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఈ కాండం ఉందా, ఈ కాండం నుంచి ఈ కాండంలోకి మనం వేరు చేసి నాటుతాం కదా! సో, నాటిన తర్వాత ఏటవుద్ది, ఆల్రెడీ దీంట్లో ఉన్న కణజాలాలనేవి అభివృద్ధి చెంది ఉంటాయి. అందుకు ఇవి తొందరగా అనేవి పుష్పించడం జరుగుతాయి. సో, విత్తనం అనుకోండి, విత్తనం నాటడము, అవి మొక్కగా పెరగడము, అప్పుడు కణజాలు అభివృద్ధి చెందడము, అప్పుడు అవి పుష్పాన్ని ఇస్తాయి. సో, లేట్ ప్రాసెస్ అనమాట. సో, అందుకు కణాలు ముందుగానే అభివృద్ధి చెంది ఉండడం వల్ల శాఖ ఉత్పత్తిలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే ముందుగా పుష్పాలనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, అత్యంత ముఖ్యమైన టాపిక్స్ నుంచి అయితే బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది 10th బయాలజీ అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్లోని బిట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా కింద సందేహాలు ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ చూడండి, వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుపుతాయి అనే లెసన్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇది 10వ తరగతి బయాలజీ నుంచి తీసుకున్న బిట్స్. ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్స్ అయితే దాదాపుగా వచ్చే ఏరియా అనమాట ఇది. సో చూడండి ఫ్రెండ్స్, మొదటి బిట్టు. సో మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. జీవులు ప్రత్యుత్పత్తి అవసరం కాకపోయినా జరగడానికి సరైన కారణం ఏది? జీవులు ప్రత్యుత్పత్తి అవసరం కాకపోయినా జరగడానికి సరైన కారణం ఏది? జీవి జీవితాన్ని కొనసాగించడానికి, శక్తి వినియోగం తగ్గించడానికి, జాతి ఉనికిని కొనసాగించడానికి, జీవక్రియలు నిర్వహించడానికి. సో కింద కామెంట్ చేయండి. సో సరైన సమాధానం వచ్చేసి సి, జాతి ఉనికిని కొనసాగించడానికి. నెక్స్ట్, ప్రత్యుత్పత్తి సమయంలో డిఎన్ఏ తయారీ యొక్క ప్రధాన ప్రాముఖ్యత. ప్రత్యుత్పత్తి సమయంలో డిఎన్ఏ తయారీ యొక్క ప్రధాన ప్రాముఖ్యత: కణ పరిమాణం పెరగడం, లక్షణాల వంశపారపర్య బదిలీ, శక్తి ఉత్పత్తి, కణ శ్వాస. సో సరైన సమాధానం వచ్చేసి లక్షణాల వంశపారపర్య బదిలీ. నెక్స్ట్, డిఎన్ఏ తయారీ పూర్తిగా ఖచ్చితమైనది కాదని చెప్పడానికి కారణం. డిఎన్ఏ తయారీ పూర్తిగా ఖచ్చితమైనదని కాదని చెప్పడానికి కారణం: కణ విభజన వేగంగా జరగడం, జీవరసాయన చర్యలు పూర్తిగా నమ్మదగినవి కాకపోవడం, కణ నిర్మాణం బలహీనంగా ఉండడం, ప్రోటీన్లు మారిపోవడం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, జీవరసాయన చర్యలు పూర్తిగా నమ్మదగినవి కాకపోవడం. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, డిఎన్ఏలో ఏర్పడే వైవిధ్యాల ప్రభావం ప్రధానంగా వ్యక్తి మనుగడపై, జాతి మనుగడపై, కణశక్తిపై, జీవక్రియలపై. సో సరైన సమాధానం జాతి మనుగడపై, ఆప్షన్ బి. నెక్స్ట్, అత్యంత తీవ్రమైన డిఎన్ఏ వైవిధ్యాల ఫలితం: కొత్త జాతి, శక్తివంతమైన జీవి, కణమరణం, వేగవంతమైన ప్రత్యుత్పత్తి. సో సరైన సమాధానం కణమరణం, ఆప్షన్ సి కణమరణం అవుతుంది. నెక్స్ట్, ఏకకణ జీవుల్లో ప్రత్యుత్పత్తి సాధారణంగా మొగ్గ తొడగడం, పునరుత్పత్తి, అలాగే విచ్ఛత్తి, శాఖ్య వ్యాప్తి. సో సరైన సమాధానం విచ్ఛత్తి. నెక్స్ట్, అమీబాలో ద్విధా విచ్ఛత్తి. వెరీ ఇంపార్టెంట్, అమీబా గురించి ప్రశ్న వచ్చేది అనమాట. అమీబాలో ద్విధా విచ్ఛత్తి. సరైన సమాధానం ఏ విషలోనైనా. నెక్స్ట్, లిస్మేనియాలో ద్విధా విచ్ఛత్తి ప్రత్యేకత: యాదృచ్ఛిక, కొరడా లాంటి నిర్మాణం, అనుగుణమైన విష, బహుధా విచ్ఛత్తి, మొగ్గ తొడగడం. సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్, ప్లాస్మోడియంలో జరిగే విచ్ఛత్తి. ప్లాస్మోడియం వల్ల మనకు కలిగే వ్యాధి ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. సో సరైన సమాధానం ప్లాస్మోడియం వచ్చేసి బహుధా విచ్ఛత్తి, ఆప్షన్ సి. నెక్స్ట్, స్పైరోగరాలో ప్రత్యుత్పత్తి. సిద్ధ బీజాలు ముక్కలవ్వడం, మొగ్గ తొడగడం, లైంగిక ప్రత్యుత్పత్తి.
స్పైరోగైరా అంటాము, గైరో అంటాము. సరైన సమాధానం మీరు కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ 10వ బిట్టు. నెక్స్ట్, హైడ్రాలో మొగ్గ తొడగడం జరగడానికి కారణం అన్ని కణాలు సమానంగా పనిచేయడం, ప్రత్యేక పునరుత్పత్తి కణాల ఉనికి, సిద్ధ బీజాల ఉత్పత్తి, డిఎన్ఏ అర్ధ నష్టం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రత్యేక పునరుత్పత్తి కణాల ఉనికి. నెక్స్ట్, పునరుత్పత్తికి సరైన ఉదాహరణ స్పైరోగైరా, హైడ్రా, రైజోబస్, అమీబా. సో సరైన సమాధానం హైడ్రా. నెక్స్ట్, బహుకణ జీవుల్లో ప్రతి కణం ప్రత్యుత్పత్తి చేయలేకపోవడానికి కారణం డిఎన్ఏ లేమి, శక్తి లోపం, కణజాల అవయవ ప్రత్యేకత, కణ విభజనం లేకపోవడం. సో సరైన సమాధానం ఆప్షన్ సి, కణజాల అవయవ ప్రత్యేకత. నెక్స్ట్, శాఖీయ వ్యాప్తి ద్వారా ఏర్పడే మొక్కల ప్రత్యేకత. సరైన సమాధానం గుర్తించండి. అధిక వైవిధ్యం, జన్యుపరమైన ఏకరూపకత, తక్కువ పెరుగుదల, ఆలస్య పుష్పోత్పత్తి. సో సరైన సమాధానం ఆప్షన్ బి, జన్యుపరమైన ఏకరూపకత. నెక్స్ట్, బంగాళదుంపలో కొత్త మొక్కలు ఏర్పడే భాగం. ఇది అందరికీ తెలిసిందే కదా, కింద కామెంట్లో తెలియజేయండి. 10వ బిట్టు 15వ బిట్టు మీకు ఆన్సర్ చేయండి అని అడిగాను, చూడండి. బంగాళదుంపలో కొత్త మొక్కలు ఏర్పడే భాగం. నెక్స్ట్, స్టేట్మెంట్ టైప్ ప్రశ్నలు. వైవిధ్యం జీవికి కాకుండా జాతికి ఎక్కువ ప్రయోజనకరం. సరైన కారణం ఏది? వైవిధ్యం జీవికి కాకుండా జాతికి ఎక్కువ ప్రయోజనకరం. సరైన కారణం, జీవితకాలం పెరుగుతుంది, జాతి మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మారుతుంది, కణ విభజన వేగవంతం అవుతుంది, శక్తి వినియోగం తగ్గుతుంది. సో సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి, జాతి మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మారుతుంది. నెక్స్ట్, డిఎన్ఏ తయారీ ప్రక్రియలో తప్పులు ఉండడం వల్ల ప్రత్యుత్పత్తి ఆగిపోతుంది, పరిమాణానికి మార్గం ఏర్పడుతుంది, అన్ని జీవులు చనిపోతాయి, కణజాలాలు నశిస్తాయి. సో సరైన సమాధానం పరిమాణానికి మార్గం ఏర్పడుతుంది. ఆప్షన్ బి సరైన సమాధానం. నెక్స్ట్, రైజోబస్లో సిద్ధ బీజాలు గోడలు మందంగా ఉండటానికి కారణం వేగవంతమైన మొలక, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ, పోషక నిల్వ, లైంగిక ప్రత్యుత్పత్తి. సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ. నెక్స్ట్, సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి ప్రయోజనం. సరైన సమాధానం ఆప్షన్ సి, అనుకూల పరిస్థితులు వచ్చే వరకు జీవించగలడం. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రధాన పరిమితి అనగా కండిషన్ అని అర్థం అన్నమాట, పరిమితి అనగా. సో సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం వచ్చేసి తక్కువ వైవిధ్యం. ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువ వైవిధ్యానికి దారితీస్తుంది, దానికి సరైన కారణం ఏది? లైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువ వైవిధ్యానికి దారితీస్తుంది, దానికి సరైన కారణం డిఎన్ఏ పూర్తిగా నకలు కావడం, 2 జీవులు డిఎన్ఏ కలయిక, కణ విభజన లేకపోవడం, హార్మోన్ల ప్రభావం. సో సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్, క్షయకర విభజన అవసరం. కణ విభజన వేగం పెరగడానికి, డిఎన్ఏ మొత్తం రెట్టింపు కాకుండా ఉంచడానికి, శక్తి ఉత్పత్తికి, కణ మరణానికి. క్షయకర అనేది కింది వాటిలో దేనికి సంబంధించింది అనేది ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ బి. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజ కణాల్లో పూర్తి క్రోమోజోములు, సగం క్రోమోజోములు, రెట్టింపు డిఎన్ఏ లేమి అనగా డిఎన్ఏ లేదు అని అక్కడ అర్థం. సో సరైన సమాధానం సగం క్రోమోజోములు. నెక్స్ట్, పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం. ఇది మీరు కింద కామెంట్లో తెలియజేయండి. పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి భాగం. కేసరం కిలోగ్రామ్, అండాశయం కీలం. కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, పరాగ సంపర్కం మరియు ఫలదీకరణం మధ్య తేడా.
పరాగ సంపర్కం మరియు ఫలదీకరణం మధ్య తేడా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన సమాధానం ఫలదీకరణం బీజకణాల కలయిక, ఆప్షన్ సి. నెక్స్ట్, పుప్పొడి నాళం పెరిగే దశ. పుప్పొడి నాళం పెరిగే దశ. అండాశయం కీలం, కీలాగ్రం అండాశయం, కేసరం అండాశయం, ఆకర్షక పత్రాలు కీలం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, కీలాగ్రం అండాశయం. ఫలదీకరణం తర్వాత అండం మారేది అంటే అండం ఏమిగా మారుతుందని ఇక్కడ ప్రశ్న. ఫలదీకరణం తర్వాత అండం మారేది ఫలంగా మారుతుందా, పిండమా, విత్తనమా, మొగ్గ? సో సరైన సమాధానం విత్తనంగా మారుతుంది, అదే కదా. నెక్స్ట్, అండాశయం మారేది. అండాశయం ఏమిగా మారుతుంది ఇక్కడ ప్రశ్న. విత్తనం, పువ్వు, ఫలం, పత్రం. సరైన సమాధానం ఫలంగా మారుతుంది. మూలకేత్రంలో ప్రధానంగా అవసరమయ్యేది. మూలకేత్రంలో ప్రధానంగా అవసరమయ్యేది. సరైన సమాధానం అనుకూల పరిస్థితులు. మూలకేత్రంలో ప్రధానంగా అవసరమయ్యేది అనుకూల పరిస్థితుల వలన మూలకేత్రం జరుగుతుంది. కాంతి మాత్రమే ఉంటే అవదు, నీరు మాత్రమే ఉంటే అవదు. సో దానికి సంబంధించి అనుకూల పరిస్థితులు అనేవి మొక్కలకి ఉండాలి, అప్పుడు అవి మూలకేత్రం ప్రారంభం అవుతాయి. మానవుల్లో ఫలదీకరణం జరిగే ప్రదేశం. దీన్ని మీరు కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, జరాయువు యొక్క ప్రధాన విధి. జరాయువు యొక్క ప్రధాన విధి. సరైన సమాధానం ఆప్షన్ బి, తల్లి పిండం మధ్య పోషక మార్పిడి చేసేది ఏది, జరాయువు. నెక్స్ట్, యుక్త వయసులో అమ్మాయిలో ప్రారంభమయ్యేది. యుక్త వయసులో అమ్మాయిల్లో ప్రారంభమయ్యేది శుక్రకణ ఉత్పత్తి, ఋతుచక్రం, గడ్డం పెరుగుదల, స్వరం మార్పు. సరైన సమాధానం ఋతుచక్రం, అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్, అండం ఫలదీకరణం చెందకపోతే. అండం ఫలదీకరణంగా చెందకపోతే. సరైన సమాధానం ఋతుస్వరం ద్వారా బయటికి వస్తుంది. నెక్స్ట్, ఖండం ఉపయోగం. ఖండం ఉపయోగం. సో దీన్ని మీరు కామెంట్ తెలియజేస్తారా, తెలియజేయండి. నెక్స్ట్, కాపర్ టీ. కాపర్ టీ అనగా ఏంటి? లైంగిక వ్యాధుల నుంచి రక్షిస్తుంది, గర్భధారణ నివారిస్తుంది, హార్మోన్ల సమతుల్యతను మార్చదు, శాశ్వత పరిష్కారం. సరైన సమాధానం వచ్చేసి గర్భధారణను నివారిస్తుంది కాపర్ టీ అనేది. కాపర్ టీ అనేది గర్భధారణ నివారిస్తుంది. నెక్స్ట్, డిఎన్ఏ తయారీ పూర్తిగా ఖచ్చితమైనది అయితే. డిఎన్ఏ తయారీ పూర్తిగా ఖచ్చితమైనది అయితే పరిమాణం వేగవంతమవుతుంది, వైవిధ్యం తగ్గుతుంది, జాతి మనుగడ మెరుగుపడుతుంది, కొత్త జాతులు వేగంగా ఏర్పడతాయి. సో సరైన సమాధానం వైవిధ్యం అనేది తగ్గుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్, వైవిధ్యం వ్యక్తికి హానికరం కావచ్చు కానీ జాతికి అవసరం. ఓకే, వైవిధ్యం వ్యక్తికి హానికరం కావచ్చు కానీ జాతికి అవసరం. వ్యక్తి ఎల్లప్పుడూ రక్షించబడతాడు, జాతి మార్పులకు తట్టుకుంటుంది, జీవక్రియలు నిలిచిపోతాయి, శక్తి వినియోగం పెరుగుతుంది. సో సరైన సమాధానం జాతి మార్పులను తట్టుకుంటుంది, ఆప్షన్ బి సరైన సమాధానం అవుతుంది. డిఎస్సి దృష్టిలో సరైన అంశం గుర్తించండి. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా ఉన్న జాతుల్లో. అలైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువగా ఉన్న జాతుల్లో అధిక అనువర్తనం, తక్కువ జన్యు వైవిధ్యం, వేగవంతమైన పరిణామం, సంక్లిష్ట శరీర నిర్మాణం. సరైన సమాధానం తక్కువ జన్యు వైవిధ్యం. నెక్స్ట్, బహుకణ జీవుల్లో పునరుత్పత్తికి పరిమితంగా ఉండడానికి కారణం. బహుకణ జీవుల్లో పునరుత్పత్తి పరిమితంగా ఉండడానికి కారణం. సో సరైన సమాధానం కణజాల ప్రత్యేకీకరణ. కణజాల ప్రత్యేకీకరణ. శాఖీయ వ్యాప్తి ద్వారా పెరిగిన మొక్కలలో. శాఖీయ వ్యాప్తి ద్వారా పెరిగిన మొక్కలలో అధిక వైవిధ్యం, మాతృ మొక్కకు భిన్న లక్షణాలు, జన్యుపరంగా ఒకే లక్షణాలు, లైంగిక ప్రత్యుత్పత్తి. సో సరైన సమాధానం జన్యుపరంగా ఒకే లక్షణాలు. శాఖీయ ఉత్పత్తి. శాఖీయ ఉత్పత్తి అంటే ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్, లైంగిక ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ మొత్తము తరతరాలుగా స్థిరంగా ఉండడానికి. చూడండి, లైంగిక ప్రత్యుత్పత్తిలో డిఎన్ఏ మొత్తము తరతరాలుగా స్థిరంగా ఉండడానికి మైటోసిస్ కారణం, క్షయకరణ విభజన కారణం, పరాగ సంపర్క కారణం, హార్మోన్ల కారణం. సరైన సమాధానం ఎన్నుకోండి. సో సరైన సమాధానం వచ్చేసి క్షయకరణ విభజన కారణం. క్షయకర విభజన వలన ఆ విధంగా తరతరాలకు స్థిరంగా ఉంటుంది అన్నమాట. పుష్పించే మొక్కలలో రక్షక పత్రాలు విధి. పుష్పించే మొక్కలలో రక్షక పత్రాలు విధి. సరైన సమాధానం
పుష్పాన్ని రక్షించడం. పరాగ సంపర్కం యొక్క ముఖ్యమైన ప్రయోజనం. పరాగ సంపర్కం యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏది? ఎక్కువ వైవిధ్యం, ఆప్షన్ సి. నెక్స్ట్, మానవుల్లో శుక్ర కణాల ఉత్పత్తికి తక్కువ ఉష్ణోగ్రత అవసరం కావడానికి శక్తి వినియోగం, డిఎన్ఏ రక్షణ, శుక్ర కణాల జీవన సామర్థ్యం, హార్మోన్ ప్రభావం. సో సరైనది ఎన్నుకోండి. సో సరైన సమాధానం వచ్చేసి శుక్ర కణాల జీవన సామర్థ్యం, ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్, యుక్త వయసు ప్రారంభం శరీరం ప్రత్యుత్పత్తికి సిద్ధమవుతున్న సంకేతం. దానికి సరైన వివరణ ఏది? శరీర పెరుగుదల ఆగిపోవడం, ప్రత్యుత్పత్తి కణజాల పరిపక్వత, శక్తి వినియోగం తగ్గడం, కణ విభజన ఆగిపోవడం. సో సరైన సమాధానం ఆప్షన్ బి, ప్రత్యుత్పత్తి కణజాలాల పరిపక్వతను చెందుతుంది యుక్త వయసు ప్రారంభం అనగానే. జనాభా నియంత్రణ సందర్భంలో సరైన వాక్య. జనాభా నియంత్రణ సందర్భంలో సరైన వాక్య. జనాభా సమస్య సమానతలు ప్రధాన కారణం కావచ్చు. జనాభా పెరుగుదల అసంబద్ధత, ప్రత్యుత్పత్తి ఆపాలి. సరైన సమాధానం ఆప్షన్ బి, అసమానతలు ప్రధాన కారణం కావచ్చు. ఆప్షన్ బి. లైంగిక వ్యాధుల నివారణలో అత్యంత ప్రభావవంతంగా పద్ధతి. లైంగిక వ్యాధుల నివారణలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది? కాపర్టీ, హార్మోన్ మాత్రలు, కాండోమ్, శస్త్రచికిత్స. సో సరైన సమాధానం కాండోమ్. ఓకే. నెక్స్ట్, గర్భధారణను నివారించే హార్మోనల్ మాత్రల లోపం. గర్భధారణను నివారించే హార్మోనల్ మాత్రల లోపం. చూడండి, గర్భం రాకుండా నివారించే హార్మోనల్ మాత్రల లోపం ఏది అన్నాడు. సో సరైన సమాధానం దుష్ప్రభావాలు. నెక్స్ట్, అవాంఛిత గర్భస్రావాల దుర్వినియోగం. అవాంఛిత గర్భస్రావాల దుర్వినియోగం. సరైన సమాధానం చట్టవిరుద్ధ చర్యలకు దారితీస్తుంది. చట్టవిరుద్ధమైన చర్య అన్నమాట అవాంఛిత గర్భాలను ధరించడం అనేది. చూడండి, ఈ చాప్టర్ మొత్తం ప్రకారం ప్రత్యుత్పత్తి యొక్క కేంద్ర భావం అంటే ఈ చాప్టర్ ఉంది కదా, ఈ చాప్టర్ నుంచి ప్రత్యుత్పత్తి యొక్క కేంద్ర భావం ఏంటి అనేసి ప్రశ్న. దీన్ని మీరు కామెంట్లో చేయండి. సరైన సమాధానం ఆప్షన్ సి, జాతి నిరంతరత వైవిధ్యం. నెక్స్ట్, ఇది కొద్దిగా టఫ్గా ఉంటుంది. చూడండి, డిఎన్ఏ నకలుల తయారీ ప్రక్రియ పూర్తి ఖచ్చితమైనది కాకపోవడం వల్ల ప్రతి తరం కొన్ని వైవిధ్యాలు ఏర్పడతాయి. ఈ వైవిధ్యాలు ప్రతి వ్యక్తి మనుగడకు తప్పనిసరిగా సహాయపడతాయి. సరైన ఎంపిక ఏది? డిఎన్ఏ తయారీ ప్రక్రియ పూర్తి ఖచ్చితమైనది కాకపోవడం వల్ల ప్రతి తరం కొన్ని వైవిధ్యాలు ఏర్పడతాయి అన్నాడు. స్టేట్మెంట్ 1 అది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఈ వైవిధ్యాలు ప్రతి వ్యక్తి మనుగడకు తప్పనిసరిగా సహాయపడతాయి. సరైన ఎంపిక ఏది అన్నాడు. సో సరైన సమాధానం ఆప్షన్ 1 సరైనది, ఆప్షన్ 2 సరికానిది. అంటే స్టేట్మెంట్ 2 సరికానిది. ఓకే, స్టేట్మెంట్ 1 సరైనది. నెక్స్ట్, ఒక జీవిలో డిఎన్ఏ తయారీ పూర్తిగా ఖచ్చితంగా జరిగితే దీర్ఘకాలంలో ఆ జాతి గురించి సరైన అంచనా ఏది? ఒక జీవిలో డిఎన్ఏ తయారీ పూర్తిగా ఖచ్చితంగా జరిగితే దీర్ఘకాలంలో ఆ జాతి గురించి సరైన అంచనా ఏది? సో సరైన సమాధానం వచ్చేసి జాతి మారుతున్న పరిసరాలకు తట్టుకోలేకపోవచ్చును. జాతి మారుతున్న పరిసరాలకు తట్టుకోలేకపోవచ్చు. ఆప్షన్ బి. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి వేగవంతమైనదైన దీర్ఘకాల మనుగడకు పరిమితమైనది. ఈ వాక్యానికి సరైన కారణం ఏది? అలైంగిక ప్రత్యుత్పత్తి వేగవంతమైనదైన దీర్ఘకాల మనుగడకు పరిమితమైనది. ఈ వాక్యానికి సరైన కారణం ఏది? కణ విభజన నెమ్మదిగా జరగడం, శక్తి వినియోగం ఎక్కువ ఉండడం, జన్యు వైవిధ్యం తక్కువగా ఉండడం, ప్రత్యుత్పత్తి కణాలు లేకపోవటం. సో సరైన సమాధానం శక్తి వినియోగం ఎక్కువగా ఉండటం. ఆప్షన్ బి సరైనది. నెక్స్ట్, హైడ్రా, ప్లనేరియా వంటి జీవులు పునరుత్పత్తి చేయగలగడం వెనుక ప్రధాన జీవశాస్త్రీయ కారణం. హైడ్రా, ప్లనేరియా వంటి జీవులు పునరుత్పత్తి చేయగలగడం వెనుక ప్రధాన జీవశాస్త్రీయ కారణం. సో సరైన సమాధానం కింద గుర్తించండి. అన్ని కణాలు ఒకే విధంగా పనిచేయడం, ప్రత్యేక కణజాలు లేకపోవడం, కణ విభేదం తిరిగి సాధ్యం అవడం, సిద్ధ బీజాల ఉత్పత్తి. సరైన సమాధానం ఆప్షన్ సి, కణ విభేదనం తిరిగి సాధ్యం అవడం. నెక్స్ట్, స్టేట్మెంట్ 1, బహుకణ జీవుల్లో ప్రతి కణం ప్రత్యుత్పత్తి చెయ్యదు అన్నాడు. స్టేట్మెంట్ 2, ఎందుకంటే బహుకణ జీవులు కేవలం కణాల సమూహం మాత్రమే. సరైన సమాధానం ఏది? సరైన సమాధానం గుర్తించండి. సరైన సమాధానం వచ్చేసి డి,
1 సరైనది, 2 సరికానిది అనగా స్టేట్మెంట్ 2 సరికానిది, స్టేట్మెంట్ 1 సరి అయినది. శాఖీయ వ్యాప్తి ద్వారా ఏర్పడిన మొక్కలు విత్తనాలు ద్వారా ఏర్పడిన మొక్కల కంటే ముందుగా పుష్పాలు ఇవ్వడానికి ప్రధాన కారణం. చూడండి ఫ్రెండ్స్, ఇది శాఖీయ వ్యాప్తి ద్వారా అనగా కాండం నుంచి ఏర్పడే మొక్కలు నుంచి అలాగే విత్తనాల ద్వారా ఏర్పడిన మొక్కలు కంటే ముందుగా పుష్పాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అంటే అవి ముందుగా పుష్పాన్ని ఇస్తాయి. సో దానికి కారణం ఏంటి అనేసి ఇక్కడ ప్రధానమైనది ఇది అని ప్రశ్న. సో కింద ఆప్షన్ చూడండి. అధిక వైవిధ్యం, శక్తి వినియోగం తక్కువ, ఇప్పటికే పరిపక్వ కణజాలాలు ఉనికి, హార్మోన్లు లేమి. సో సరైన సమాధానం ఇప్పటికే పరిపక్వ కణజాలానికి ఉనికి. ఇప్పటికే పరిపక్వ కణజాలం ఉనికి అనగా చూడండి, శాఖీయ ఉత్పత్తి అన్నామంటే ఒక కాండం నుంచి శాఖలుగా విడిపోయి మొక్కగా ఏర్పడుతుంది. అంటే ఆల్రెడీ అది సాగుతూ ఉంది అంటే పరిపక్వ కణజాలు ఆల్రెడీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు ఈ కాండం ఉందా, ఈ కాండం నుంచి ఈ కాండంలోకి మనం వేరు చేసి నాటుతాం కదా. సో నాటిన తర్వాత ఏంటవుద్ది, ఆల్రెడీ దీంట్లో ఉన్న కణజాలాలు అనేవి అభివృద్ధి చెంది ఉంటాయి. అందుకు ఇవి తొందరగా అనేవి పుష్పించడం జరుగుతాయి. సో విత్తనం అనుకోండి, విత్తనం నాటడము, అవి మొక్కగా పెరగడము, అప్పుడు కణజాలు అభివృద్ధి చెందడము, అప్పుడు అవి పుష్పాన్ని ఇస్తాయి. సో లేట్ ప్రాసెస్ అనమాట. సో అందుకు కణాలు ముందుగానే అభివృద్ధి చెంది ఉండడం వల్ల శాఖీయ ఉత్పత్తిలో ఎక్కువగా ఏం జరుగుతుందంటే ముందుగా పుష్పాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువ వైవిధ్యాన్ని సృష్టిస్తుంది. లైంగిక ప్రత్యుత్పత్తి ఎక్కువ వైవిధ్యాన్ని సృష్టిస్తుంది. ఈ వాక్యానికి అత్యంత లోతైన కారణం ఏది? ఈ వాక్యానికి అత్యంత లోతైన కారణం ఏది? సో సరైన సమాధానం గుర్తించండి. సో సరైన సమాధానం ఆప్షన్ బి. 2 జీవుల నుండి సేకరించిన వైవిధ్యాల కలయిక. లైంగిక ప్రత్యుత్పత్తి అన్నాము అనగా ఇక్కడ 2 జీవులు పాల్గొంటాయి. సో 2 జీవుల నుండి సేకరించిన వైవిధ్యాల కలయిక. ఓకే, అర్థమైంది అనుకుంటాను. చూడండి, 2 జీవులు ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కలిస్తేనే కదా మనం లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. సో అందుకే ఇక్కడ 2 జీవులు కలుస్తాయి కనుక అవి వైవిధ్యాన్ని సృష్టిస్తుంది. అర్థమైంది అనుకుంటాను. లైంగిక ప్రత్యుత్పత్తిలో క్షయకరణ విభజన జరగకపోతే తరతరాల్లో ప్రధాన సమస్య ఏమిటి? లైంగిక ప్రత్యుత్పత్తిలో క్షయకరణ విభజన జరగకపోతే తరతరాల్లో ప్రధాన సమస్య ఏమిటి? సో సరైన సమాధానం డిఎన్ఏ పరిణామం క్రమంగా రెట్టింపు కావడం. ఓకే, డిఎన్ఏ పరిమాణం ఎక్కువ క్రమంగా రెట్టింపు కావడం అనేది సమస్యగా మారుతుంది. నెక్స్ట్, పుష్పించే మొక్కలలో పరాగ సంపర్కం ద్వారా ఏర్పడే ప్రధాన జీవశాస్త్రీయ లాభం. పుష్పించే మొక్కలలో పరాగ సంపర్కం ద్వారా ఏర్పడే ప్రధాన జీవశాస్త్రీయ లాభం. సరైన సమాధానం ఆప్షన్ సి, ఎక్కువ జన్యు వైవిధ్యం. నెక్స్ట్, స్టేట్మెంట్ 1, అండం ఫలదీకరణం చెందకపోతే ఋతుస్రావం జరుగుతుంది. ఋతుస్రావం గర్భాశయ ఫలదీకరణం చెందిన అండం కోసం సిద్ధమయ్యే ప్రక్రియలో భాగం. సరైన ఎంపిక ఏదని కింద ఆప్షన్స్ ఇచ్చాడో గుర్తించండి. చూడండి, అండం ఫలదీకరణం చెందకపోతే ఋతుస్రావం జరుగుతుంది. ఋతుస్రావం గర్భాశయం ఫలదీకరణం చెందిన అండం కోసం సిద్ధమయ్యే ప్రక్రియలో భాగం అన్నాడు. సో కింది వాను సరైనది. సో దీన్ని మీరు కామెంట్ తెలియజేస్తారా? సో సరైన సమాధానం వచ్చేసి స్టేట్మెంట్ 1 సరైనది, స్టేట్మెంట్ 2 సరికానిది. నెక్స్ట్, జురాయు నిర్మాణం ప్రత్యేకంగా ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉండడానికి కారణం. జురాయువు నిర్మాణం ప్రత్యేకంగా ఎక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉండడానికి కారణం ఏది? సరైన సమాధానం తల్లి పిండం మధ్య పదార్థ మార్పిడి అనేది జురాయువు అనేది చేస్తుంది. నెక్స్ట్, యుక్త వయసులో కనిపించే శారీరక మార్పులు ప్రత్యుత్పత్తి సామర్థ్యానికి సంకేతాలు. ఈ వాక్యానికి సరైన వివరణ అన్నాడు. సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి. లైంగిక వ్యాధుల నివారణలో కాపర్ టీ కంటే కండం ప్రభావవంతంగా ఉండడానికి కారణం. కండం అనేది ప్రభావవంతంగా ఉండడానికి కారణం ఏంటి అనేది కింద కామెంట్లు తెలియజేయండి. నెక్స్ట్, ప్రత్యుత్పత్తి జీవితానికి తప్పనిసరి కాదు. ఇది స్టేట్మెంట్ 1. 2 వచ్చేసి కానీ ప్రత్యుత్పత్తి లేకుండా జాతి కొనసాగదు అన్నాడు. సో కింది వాళ్ళు సరైనది ఏది గుర్తించండి. స్టేట్మెంట్ 1 2. ఓకే, సరైన సమాధానం 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్, అంటే ఈ చాప్టర్ ఆధారంగా వైవిధ్యం అనే భావన యొక్క అత్యంత ఖచ్చితమైన నిర్వచనం ఇప్పుడు చెప్పాం కదా. ఈ చాప్టర్ మొత్తం యొక్క భావన
అత్యంత ఖచ్చితమైన నిర్వచనం. సరైన సమాధానం మారుతున్న పరిసరాలు ఛాతీ మనుగడకు సహాయపడే తేడాలు. సో ఇది ఆప్షన్ సి సరైన సమాధానం అవుతుంది. సో ఇది 3వ పాఠం నుంచి, అనగా సెమిస్టర్స్ 2, 3 అనేసి విభజించారు కదా. సో ఇది 7వ పాఠం అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో ఇప్పటికీ లెంత్ అయింది. సో అంటే 50 ప్రశ్నలు ప్లస్ 15 అంటే 65 ప్రశ్నలు ఈ వీడియో తెలుసుకున్నాము, ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడుతుంది మీ డిఎస్సి జర్నీలోని, అలాగే టెట్ జర్నీలోని. సో ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది అంటున్నారు కదా. సో మనకి మళ్ళీ హడావిడిగా ప్రిపేర్ అవ్వడం కంటే ముందుగా ప్రీ ప్లాన్గా ఉండడం అనేది చాలా చాలా ఉత్తమం. సో నేను మళ్ళీ వీడియోలో కలుస్తాను. అందరికీ ధన్యవాదాలు.